కానీ రీసెంట్ గా మంచు లక్ష్మి గారిని కూడా మనోజ్ గారు కలిసారు. ఆ వీడియో బాగా వైరల్ అవును. అవుతుంది. అవును. అసలు ఏం జరుగుతుందని కూడా చాలా ఫ్యామిలీ విషయం. అది చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు మంచు మనోజ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఆహ్వానించట్లేదు, ఎవరితో మాట్లాడనివ్వట్లేదు అని అర్థమవుతుంది. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఆవిడ చాలా మిస్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ చాలా బాగుంటుందని చెప్పి ఆవిడే చాలా మీడియా ముందు చాలాసార్లు చెప్పింది మంచులక్ష్మి కూడా. ఉమ్. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ వీడియో చూస్తుంటే ఎంత మిస్ అవుతున్నారు ఏంటి. మరి ఈ ఎఫెక్ట్స్ అన్ని అన్న కన్నప్ప సినిమా మీద మరి పడే అవకాశం ఉందా? ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కన్నప్ప సినిమా మీద పక్కా పడుతుంది. ఆల్రెడీ ట్రోల్స్లో ఉంటారు. ఇవి మా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అని అది చాలా చాలా విషయాల గురించి ట్రోల్స్ అవుతూనే ఉంది. సో ఈ సినిమా కూడా కొంచెం ట్రోల్స్కి మీద ట్రోల్స్ పడతాం అనేది సహజమే. ఇప్పుడు ఈ కన్నప్ప నుంచి బిగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు అయితే చేయలేదు. అసలు సినిమా గురించి ఏం సినిమా గురించి అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు కన్నా. చేస్తారు. నాకు తెలిసినంత వరకు ఒకవేళ మంచి అవుట్పుట్ కనుక వస్తే వాళ్ళు కూడా మంచిగా ప్రమోట్ చేస్తారు అనుకుంటున్నాను. అసలు ఈ 25లో వచ్చే అవకాశం ఉందన్న సినిమా 25లో అయితే రాదు, పక్కాగా 26 ఫిక్స్ అవ్వచ్చు. అంటే ఇప్పుడే ఏప్రిల్ అన్నారు, 4th మంత్, ఇంకా చాలా నెలలు ఉన్నాయి కదా, ఇంకా 6 ఇంకా 7 నెలలు ఉన్నాయి కదా. బట్ వాళ్ళు ఇచ్చిన పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ జనాలు అంత యాక్సెప్ట్ చేయట్లేదు. సాంగ్ ఎంత బాగున్నా విజువలైజేషన్ సరిగ్గా లేదు. అప్పటికి కన్నప్ప అది ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం సంబంధించిన స్టోరీ కాబట్టి దాని తరంగా తీయాలి. వీళ్ళు అలా తీయకుండా హిమాలయాస్లోనే ఎక్కడెక్కడో ఫారెన్లో తీసుకొస్తున్నారు. సో జనాలు అంత యాక్సెప్ట్ చేయట్లేదు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ రీషూట్కి వెళ్ళి మంచిగా తీస్తే బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. అభిప్రాయంగా కన్నప్ప సినిమా కోసం ఏం చెప్తారు? మళ్ళీ రీషూట్ చేసి మంచిగా జనాలు మళ్ళీ ఆకర్షణీయంగా ఉంటే బాగుంటుంది, మంచిగా ఆదరణ వస్తుంది, ఇంకా మంచి హిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రోజు రోజుకి సోషల్ మీడియాలో కన్నప్ప సినిమా మీద ట్రోలింగ్స్ బాగా పెరుగుతాయి. ఎందుకని అలా పెరగాల్సి వస్తుంది కన్నప్ప? ఇప్పుడు పెరగడం కొత్త ఏం కాదు. మంచు విష్ణు గారికి ఫస్ట్ నుంచి ట్రోలింగ్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. సినిమా వస్తే చాలా ట్రోల్స్ అవుతూనే ఉన్నాయి. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో 2-3 కూర్చున్నారని అది రకంగా ఈ రకంగా చాలా ట్రోల్స్ వచ్చాయి. మా ఎలక్షన్స్ అప్పుడు ఎన్నో రకాల ట్రోల్స్ వచ్చినాయి. అప్పటికే ఆ డైలాగ్ సినిమాలో కూడా పెడతానే ఉంటున్నారు, లెట్ మీ స్పీక్ అంకుల్ అని. ఆ రకంగా ట్రోల్స్ వస్తూనే ఉంటాయి, కామన్గా జరుగుతూనే ఉంటాయి. బట్ ఆయన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుని చాలా ఫైట్ చేస్తున్నారు కదా ఆ ఇష్యూ మీద. మోహన్ బాబు గారు కూడా ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ ఆయన కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇంకా చెప్పలేదు. రీసెంట్ గా కూడా మనం చూసుకుంటే మరి ఈ సినిమా ఇలా పోస్ట్ పోన్ అవుతే మరి ఆ డబ్బులు కానీ అంత బడ్జెట్ తో వస్తున్న మూవీ మరి ప్రొడ్యూసర్లు మరి నష్టపోయే అవకాశం లేదా? వాళ్ళే కదా ప్రొడక్షన్. సో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు అనిపిస్తుంది. దానివల్ల ఎలా చేస్తున్నారు అనుకోవచ్చు. అలా ఏం కాదు, వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళే ప్రొడక్షన్ కాబట్టి చాలా ఎక్కువ డబ్బులు పెట్టారు, 600 కోట్లు 700 కోట్లు పెట్టారు అంటున్నారు కదా. సో జాగ్రత్తలు తీసుకుని మంచిగా అవుట్పుట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.